హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను చాలా రోజుల నుండి పీవీ షీట్స్కి హోల్స్ వేయాలంటే సాల్డరింగ్ మిషన్ కానీ లేదంటే సీజర్ కానీ వాడైతే హోల్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడం కోసం నేను ఒక 775 DC మోటార్ని యూజ్ చేసి ఈ 12 వోల్ట్ డ్రిల్లింగ్ మిషన్ అయితే తయారు చేశాను. ఈ డ్రిల్లింగ్ మిషన్ వచ్చేసి 1mm టు అప్ టు 10mm బిట్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. దీన్ని యూజ్ చేసుకొని మీరు పీవీ షీట్స్ కానీ ప్లాస్టిక్ కానీ లేదంటే వుడ్ పీసెస్ కానీ సింపుల్గా హోల్స్ అయితే వేసుకోవచ్చు. ఈ డ్రిల్లింగ్ మిషన్ ఎలా తయారు చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ వీడియోతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో దగ్గర స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే వీడియోకి వెళ్ళమే ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ అయితే చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 775 DC మోటార్కి ఒక బాడీ అయితే తయారు చేసుకోవాలి. ఆ బాడీ తయారు చేయడానికే నేను పీస్ పైప్ అయితే వాడుతున్నాను. దీని సైజ్ వచ్చేసి 2 ఇంచ్ పైపు. ఈ 775 DC మోటార్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని తీసుకొచ్చాను ఇది, బట్ ఇది అయితే సెట్ అవ్వట్లేదు. ఆ పీవీసీ పైప్లో మోటార్ పర్ఫెక్ట్గా సెట్ కావాలంటే కొంచెం టేప్ అండ్ కొంచెం ఇలా పీవీసీ పైప్ అయితే వాడి ఇలా తయారు చేసుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఎలా టేప్తో చేస్తున్నాను. ఇప్పుడు ఈ మోటార్ పర్ఫెక్ట్గా పైప్లో అయితే సెట్ అవుతుంది, ఫిక్స్ అవుతుంది. సింపుల్గా మోటార్ని పైప్లో అయితే ఫిక్స్ చేసుకొని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే లోపలికి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరే చూడొచ్చు ఎలా ఫిక్స్ చేశాను. ఈ మోటార్ ఇందో సెట్ అవుతుందో సెట్ కదా అనుకున్నాను, బట్ ప్రాపర్గా అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన ఒక పీవీ షీట్ అయితే వాడి కొన్ని స్క్రూస్ అయితే వాడి దీనిపైన ఇట్లా షీట్ లాగా తయారు చేసుకోండి. ఇప్పుడు ఇలా పీవీ షీట్ని స్టిక్ చేసుకున్న తర్వాత సూపర్ గ్లూతో ఎడ్జెస్ అనేవి స్మూత్గా క్లీన్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత స్మూత్గా గ్రైండింగ్ అయితే చేసుకోండి శాండ్ పేపర్తో. ఇక్కడ మీరే చూడొచ్చు ఎలా చేశాను నేను. ప్రాపర్ ఫినిషింగ్ అయితే వచ్చింది. మనం బ్యాక్ సైడ్ కూడా పీవీసీ షీట్ని అయితే స్టిక్ చేసుకోవాలి. అంతకన్నా ముందు ఒక 2 వైర్స్ అయితే సాల్డరింగ్ చేసుకోండి పవర్ ఇవ్వడం కోసం. వీటి లైఫ్ అనేది ఎక్కువ ఉండాలి, అందుకే కాపర్ వైర్స్ అయితే వాడుతున్నాను నేను. ఇక్కడ వైర్స్ తీయడానికి ఒక హోల్ అయితే వేసి వైర్స్ అయితే బయట తీశాను. అండ్ బ్యాక్ సైడ్ కూడా పీవీ షీట్ అయితే పెట్టి క్లోజ్ చేశాను నేను. అండ్ మోటార్ బాడీ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. పైన పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇప్పటికి. నెక్స్ట్ మనం కింద హ్యాండిల్ పార్ట్ అయితే రెడీ చేసుకోవాలి. దానికోసమే నేను ఈ పీవీసీ పైప్ అయితే తీసుకున్నాను, ఈ సేమ్ సైజ్ పైపు. అండ్ ఇందులో నుంచి ఇలా 2 మోటార్ వైర్స్ అయితే తీసుకొని ఇలా స్టిక్ చేసుకోవాలి. అంతకన్నా ముందు దీన్ని యూ షేప్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవాలి శాండ్ పేపర్ వాడైతే. ఇక్కడ నేను చేసి చూపిస్తున్నాను, మీరైతే చూడొచ్చు ఇలా చేశాను దీన్ని యూ షేప్లోకి. ఇప్పుడు ఆ మోటార్ వైర్స్ని ఈ పైప్ నుంచి అయితే తీసుకొని ఇలా స్టిక్ చేసుకోండి సూపర్ గ్లూ వాడైతే. ఆ పీవీసీ పైప్ని ఇలా యూ షేప్లో కన్వర్ట్ చేయడం వల్ల ప్రాపర్గా అయితే సెట్ అవుతుంది. ఇక్కడ మీరే చూడొచ్చు ఎంత ప్రాపర్గా సెట్ అయిపోయింది హ్యాండిల్ అనేది. అండ్ ఈ డ్రిల్లింగ్ మిషన్ పట్టుకోవడానికి చాలా గ్రిప్ కూడా చాలా బాగుంది ఈ పీవీసీ పైప్ వాడడం వల్ల. మీరు కూడా కుదిరితే ఈ 2 ఇంచ్ పైప్ వాడండి, గ్రిప్ అనేది చాలా బాగుంది. నెక్స్ట్ మనం తీసుకునే 775 DC మోటార్ని ఆన్ ఆఫ్ చేయడానికి ఒక పుష్ స్విచ్ అయితే వాడుతున్నాను. అండ్ ఈ పుష్ స్విచ్ వచ్చేసి ఆన్ ఆఫ్ చేయడానికి అయితే కాదు, పవర్ దానికి మోటార్కి ఇవ్వడానికి, రన్ చేయడానికి. పుష్ స్విచ్ వాడైతే మనం అయితే ఆన్ ఆఫ్ చేయలేం. మనం తీసుకునే పుష్ స్విచ్ కోసం అయితే ఇలా హోల్ అయితే వేసుకోవాలి హ్యాండిల్ కి. నేను వేసిన ఈ హోల్లో వచ్చేసి పర్ఫెక్ట్ అయితే సెట్ అవుతుంది పుష్ స్విచ్ అనేది. ఇప్పుడు ఆ పుష్ స్విచ్ కి 2 వైర్స్ అయితే సాల్డరింగ్ చేసుకోవాలి. దానికోసం నేను మోటార్ వైర్ నుంచి ఒక వైర్ అయితే కట్ చేసి ఇలా 2 వైర్స్ అయితే సాల్డరింగ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం మోటార్ కి పవర్ ఇవ్వడం కోసం ఒక 12 వోల్ట్ DC ఫీమేల్ పోర్ట్ అయితే కావాలి. దీన్ని యూజ్ చేసి మనం మోటార్ కి 12 వోల్ట్ అయితే ఇన్పుట్ అయితే ఇస్తాం. ఆ ఫీమేల్ పోర్ట్ కి నేను 2 వైర్స్ అయితే సాల్డరింగ్ చేసుకున్నాను. అండ్ హీట్ సింక్ ట్యూబ్ అయితే వాడి ఇలా హీట్ చేసి షార్ట్ సర్క్యూట్ కాకుండా అయితే చేశాను నేను. వీడియో లాగ్ అవుతుందని నేను సాల్డరింగ్ చేసి అయితే చూపించలేదు. ఈ డ్రిల్లింగ్ మిషన్ అనేది ఏ దరిద్రంలో మూటిన్నా కానీ ఇక్కడ వాడే పుష్ స్విచ్ అనేది ఖరాబ్ అయిపోయింది. దాని ప్లేస్లోకి ఇంకో స్విచ్ అయితే వాడాను నేను. అందులో ఫెయిక్ అయితే అయిపోయింది, అందుకే ఇక పాడైపోయింది. మీరైతే కొంచెం జాగ్రత్త చేయండి. అండ్ ఇక్కడ బాటంలో కూడా ఇలా పీవీ షీట్ పెట్టి క్లోజ్ చేయండి. దాని ఎడ్జెస్ని కూడా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. మన డ్రిల్లింగ్ మిషన్ అయితే రెడీ అయిపోయింది. దీనికి ఎలాంటి పెయింట్ అయితే వేయట్లేదు నేను. నాకైతే ఈ డ్రిల్లింగ్ మిషన్ ఇలాగే నచ్చింది. మీరు కుదిరితే మీరైతే పెయింట్ వేసుకోవచ్చు. ఈ వీడియోలో ఇదే స్టార్ ఐటెం, మనం వాడే 775 DC మోటార్కి డ్రిల్ చెక్. దీంట్లో ఏమేమి వచ్చినా మీకు చూపెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రిల్ బిట్ టైట్ చేయడానికి ఒక పానర్ లాంటిది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఒక డ్రిల్ చెక్ అండ్ ఒక ఎల్కీ అయితే ఇచ్చారు టైట్ చేయడానికి. ఈ డ్రిల్ చెక్ ని ఫ్లిప్కార్ట్ నుంచి అయితే తెప్పించాను. చాలా ప్రాపర్ గా సెట్ అవుతుంది 775 DC మోటార్ కి. బట్ కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ, 400 అట్లా పడింది. ఆ ప్రైస్ కి ఇదే వర్త్ అని చెప్పొచ్చు, చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు ఆ డ్రిల్ చెక్ ని మోటార్ కి ఎలా ఫిక్స్ చేయాలో చెప్తాను. మోటార్ కి ఇలా ఫ్రంట్ లో అయితే ఫిక్స్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన ఎల్కీతో అయితే టైట్ చేసుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా టైట్ చేస్తున్నాను నేను. ఇక్కడ నేను డ్రిల్ మిషన్ టెస్ట్ చేయడానికి ఒక 2mm బిట్ అయితే వాడుతున్నాను. సింపుల్గా అయితే దీన్ని లూజ్ చేసి ఇందులో అయితే ఫిక్స్ చేసుకోండి డ్రిల్ చెక్లో. ఈ డ్రిల్ బిట్ని ఇందులో ఫిక్స్ చేసుకొని వాడు ఇచ్చిన పానర్తో అయితే టైట్ చేసుకోండి. పానర్ కాదు, ఏదో టూల్ అంటారు దాన్ని, నాకు కూడా తెలియదు. మన డ్రిల్ మిషన్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి దీని బిల్డ్ క్వాలిటీ కానీ దీని ఫినిషింగ్ కానీ ఒకసారి అయితే మీరే చూడండి ఎంత ప్రాపర్గా వచ్చిందో. మీరు ఎక్కడ పర్చేస్ చేయని అవసరం లేదు, ఇలా మీరు తయారు చేసుకుంటే సింపుల్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ బడ్జెట్లో అయితే అయిపోతుంది. బట్ మనం తయారు చేసిన ఈ డ్రిల్లింగ్ మిషన్ అనేది హెవీ వర్క్స్ అయితే కాదు. మనం సింపుల్గా పీవీ షీట్స్ కోసం, వుడ్ పీసెస్ కోసం, చిన్న వర్క్ కోసం అయితే చేసుకోవచ్చు. మరీ హెవీగా అంటే ఇదైతే వర్క్ కాదు. ఇప్పుడు మనం ఈ డ్రిల్లింగ్ మిషన్ రన్ చేయాలంటే 12 వోల్ట్ DC పవర్ అయితే ఇవ్వాలి. నా దగ్గర ఒక 12 వోల్ట్ అడాప్టర్ అయితే ఉంది, దాంతోనే అయితే పవర్ అయితే ఇచ్చాను. ఒకసారి టెస్ట్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ ఒక పీవీ షీట్కి అయితే హోల్ అయితే ఎంత సింపుల్గా పడిపోయింది మీరే చూడొచ్చు.
ఇక్కడ పీవీ షీట్కి ఎంత ఈజీగా పడిపోయిందో మీరే చూసారు కదా. అండ్ ఇప్పుడు ఒకసారి వుడ్ పీస్కి అదే వేసి చూపిస్తాను హోల్ అనేది. ఇంకా మీరు చూడొచ్చు వుడ్ పీస్ కూడా ఎలా సింపుల్గా హోల్ అయితే పడిపోయిందో. నార్మల్గా మనం ఏ ప్రాజెక్ట్లో అయినా పీవీ షీట్స్ అయితే కామన్గా వాడదాం. బట్ ఈ పీవీ షీట్ వచ్చేసి కొంచెం థిక్నెస్ అయితే ఎక్కువ ఉంటుంది. దీనికి హోల్ అనేది ఎలా పడుతుందో మీకు చూపిస్తాను ఒకసారి, మీరే చూడొచ్చు. ఇక్కడ హోల్ అయితే